రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసంలో అదుపులోకి తీసుకుంది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లలో 10 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో ఏసీబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఇక హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లలో 10 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇరిగేషన్ శాఖలో అక్రమాలపై ఏసీబీ ఫోకస్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ నజర్ పెట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్లను అరెస్ట్ చేసిన ఏసీబీ తాజాగా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుపై ఫోకస్ చేసింది. ఇప్పటికే ఆయన ఇంట్లో సోదాలను కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు మురళీధర్. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లోని 10 ప్రాంతాల్లో ప్రస్తుతం ఏసీబీ సోదాలైతే కొనసాగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ బృందం. మురళీధర్ రావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టుల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది ఏసీబీ. మురళీధర్ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. విజిలెన్స్ నివేదికలోనూ ఈఎన్సీ మురళీధర్ రావు పేరు వినిపించింది. సోదాల అనంతరం మురళీధర్ను ఏసీబీ అదుపులోకి తీసుకునుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన పాత్ర పైన కూడా పోలీసులు పలు ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. సో ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి మురళీధర్ రావు మీద? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు పాత్రకు సంబంధించి, అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆయన పాత్ర పైన పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఏసీబీ కూడా ఆయనకు సంబంధించిన 10 ప్రాంతాల్లో కూడా సోదాలైతే కొనసాగిస్తుంది. సో ఏసీబీ ఏ విధంగా ప్రొసీడ్ అవుతోంది ఫర్దర్గా? ప్రాజెక్టు అవినీతి పైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులకు సంబంధించిన అక్రమాస్తులపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్నటువంటి మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ బంజారాహిల్స్, హైదరాబాద్ బంజారాహిల్స్తో పాటుగా కరీంనగర్, జహీరాబాద్లో ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యుల, బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లు మొత్తం 10 చోట్ల 3 ప్రాంతాల్లో 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి. సో మనం చూడొచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవకతవకలపైన ఇటు ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడం, గతంలో విజిలెన్స్ ఎంక్వైరీ, విజిలెన్స్ నివేదికలో కూడా ఇటు నూనె శ్రీధర్, గతంలో ఏసీబీ అరెస్ట్ చేసినటువంటి నూనె శ్రీధర్తో పాటుగా హరిరామ్, వీళ్ళ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. తాజాగా మురళీధర్ రావు పేరు కూడా ఇందులో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ కూడా మురళీధర్ రావుని విచారించింది. గతంలో అనేక సార్లు విచారించినా కూడా ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పకుండా కొంత దాటవేసే ప్రయత్నం చేశారు. అన్నీ మర్చిపోయానని చెప్పడంతో కొంత పీసీ ఘోష్ కమిషన్ కూడా కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే తాజాగా ఏసీబీ అధికారుల సోదాల్లో కూడా మాజీ ఈఎన్సీ హరిరామ్తో పాటుగా
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ల సోదాల్లో కూడా అతను అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా వందలాది కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. మురళీధర్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 13 సంవత్సరాలు ఆయన పదవి ఎక్స్టెన్షన్ చేసినట్లుగా కూడా గుర్తించింది. పదవి కాలం ఆయనే అంటే జాబ్ ముగిసినప్పటికీ కూడా 13 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి అదే హోదాలో ఆయనని నియమించారు. అదే హోదాలో ఆయన పనిచేశారు మురళీధర్ రావు. సో మురళీధర్ రావు పనిచేసిన సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మేడిగడ్డ సబ్ కాంట్రాక్టర్లు ఇటు మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ నుంచి సో ఆయనే కుటుంబ సభ్యులకు ఆయన సన్నిహితంగా ఉండే వారి కుమారుల పేరుతో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలకు కూడా సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చినట్లుగా కూడా ఈ సబ్ కాంట్రాక్టర్లో కూడా వందలాది కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లుగా కూడా గుర్తించింది. సో తాజాగా ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇరిగేషన్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, వందలాది కోట్ల రూపాయలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ సోదాలు ప్రాధాన్యత సంచరించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అత్యంత గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మురళీధర్ వ్యవహారంలో కూడా కొంత అనేక అవినీతి ఆరోపణలు ఏసీబీకి ఫిర్యాదు అందడంతో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సో సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాల అనంతరం మురళీధర్ రావుని ఏసీబీ అదుపులోకి తీసుకొని విచారించినది. వందల కోట్ల రూపాయలు భారీగా అక్రమాస్తులు ఇప్పటికే గుర్తించినట్లుగా కూడా తెలుస్తున్నాయి. ఇంట్లో కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటుగా కొన్ని కీలక పత్రాలు ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. సో పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు మురళీధర్ రావు ఏసీబీ విచారణలో బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు పాత్ర ఉన్నట్లుగా కూడా ఏసీబీ అనుమానిస్తోంది. అయితే మురళీధర్కి సంబంధించిన 10 ప్రాంతాల్లో కూడా ఏసీబీ ప్రస్తుతానికి సోదాలు కొనసాగిస్తుంది. సోదాల అనంతరం ఏసీబీ మురళీధర్ రావును అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.